బాబు, ఒక్క రూపాయి ఉంటే ఇవ్వు బాబు. నీ కోరిక నా భగవంతుడు తీరుస్తాడయ్యా, చల్లగా ఉండు. ఆనంది, నీకోసం ఎక్కడెక్కడ వెతకాలో అర్థం కావట్లేదు. అసలేం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఎప్పటికైనా నా కంటికి కనిపిస్తారా? థ్యాంక్స్ అమ్మా. చూసుకోవాలి కదా, పడిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదమ్మా. అదే అంకుల్, ఆలోచనలు అందరికీ ఉంటాయి, కానీ నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడవాలి. అలాగే అమ్మా, థ్యాంక్ యూ. శివంగి, పర్సు ఆయనదే అనుకుంటా. అయ్యయ్యో, పర్సు పడేసుకున్నారు. ఇప్పుడెలా? ఏముందో చూద్దాం. అయితే అలాగే. డబ్బుంది, ఇదిగో ఆధార్ కార్డు కూడా ఉంది. ఇది చాలే, అడ్రస్ పట్టుకొని పంపిద్దాం. అలాగే, తీసుకో. మహేష్, మహేష్, మిత్రకి ఏమైందంటే చెప్పరేంటండి? ఏం లేదని చెప్పాను కదా. ఏమీ లేకపోతే మహేష్ అన్నయ్య ఇంటికొచ్చి తన ముందు నుంచే అలా లోపలికి వెళ్తుంటే నవ్వుతూ పలకరించాలి కదా. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతోంది. అది మీకు తెలిసి నాతో చెప్పడం లేదు. మీరు చెప్పకపోతే ఏంటట, నేనే మిత్రాన్ని అడుగుతాను. మిత్రా, మిత్రా, నేను అడిగేసి వస్తాను. మిత్ర, ఆగు భారతి. అది కాదండి, ఏమైందో తెలుసుకోవాలి కదా. ఏం లేదని చెప్తే అర్థం కావట్లేదా? నేను నమ్మను. భారతి, నా మాట విను భారతి.
నా పర్స్ ఏమైంది? ఏంటి? నథింగ్. కనబడిందా? కనపడటం ఏంటి? వెతకడానికి వెళ్ళావు కదా. వాట్? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? చెప్పే వెళ్ళాను కదా. అవును మహేష్, వైజాగ్ ఫ్లైట్ క్లైమేట్ బాగోలేక గన్నవరం నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయిందా? వాట్ యు మీన్? నేనే మీనింగ్తో అడిగానో నీకు తెలియనట్టు. నా పర్స్ ఏమైందో, ఎక్కడ పడిపోయిందో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వేంటి? పరిసిపోతే కొత్తది కొనుక్కోవచ్చు. నీ మనసు మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్తే నా రూట్లోకి తెచ్చుకోలేను కదా. అసలు ఏమైంది నీకు? ఇదేంటి? ఇది నీకెక్కడ దొరికింది? ఆనంది ఎప్పుడో 20 years బ్యాక్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇంకా చాలా జాగ్రత్తగా భద్రంగా, అది భార్యని నా కంట పడకుండా దాచుకున్నావంటే అర్థమేంటి మహేష్? చెప్పు మహేష్. ఏం చెప్పాలి? అది ఇంకా నీ మనసులోనే ఉంది కదో. చెప్పు మహేష్. అడుగుతోంది నిన్నే మహేష్. ఆనంది గురించి ఆలోచించడం మానేసి నన్ను పెళ్లి చేసుకున్నావని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్తోనే 20 yearsగా నీతో కాపురం చేస్తున్నాను. కారణం నువ్వు నన్నే ప్రేమిస్తున్నావనే ఆశతో, నీ మనసులో నేను మాత్రమే ఉన్నానన్న ఆశతో. బట్ నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు మహేష్. ఆనంది ఇంకా నీ మనసులోనే ఉంది, అవును కదా? మిత్ర, అదేం లేదు. ఎలా ఎలా నమ్మమంటావు మహేష్? ఇన్నేళ్లైనా ఆనంది ఇచ్చిన గిఫ్ట్ దాచుకున్న నిన్ను వైజాగ్ అని, చెన్నై కని, ముంబై కని అప్పుడప్పుడు నాతో కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి ఆనంది కోసం హైదరాబాద్ వెళ్తున్న నిన్ను, నీ మాటల్ని ఎలా నమ్మమంటావు మహేష్? హౌ కెన్ ఐ బిలీవ్ యూ? మనసులో ఇంకో ఆడదాన్ని తలుచుకుంటూ భార్యతో కాపురం చేస్తుంటే ఏమంటారో తెలుసా? దాన్నే ప్రాస్టిట్యూషన్ అంటారు. మిత్ర!